అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. वेरी गुड बस हाँ आ गए बस हाँ ले लिया हाँ आगे बैग आ जाएगा हाँ लैपटॉप पे మార్కాపురం రైల్వే స్టేషన్లో 14 మంది ప్యాసింజర్లు లిఫ్ట్లో ఇరుక్కుపోయిన సంఘటన అయితే ఈరోజు చోటు చేసుకుంది. తిరుపతి దర్శనం ముగించుకొని మార్కాపురంకి వచ్చిన 14 మంది ప్యాసింజర్లు ప్లాట్ఫారం దాటేందుకు కోసం కూడా ఉపయోగించిన లిఫ్టు అధిక బరువు ఓటతో కూడా మొరాయించడంతో మధ్యలో ఇరుక్కుపోయారు. ఈ సమయంలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్స్ ఎవరైతే ప్రయాణికులు తిరుపతి దర్శనం చేసుకుని వస్తున్న వాళ్ళు ఒకసారిగా భయాందోళనతో కేకలు వేయడంతో దగ్గరలో ఉన్న ఆర్పీఎఫ్ సిబ్బంది కూడా స్పందించి వెంటనే కూడా లిఫ్ట్లో ఇరుక్కుపోయిన 14 మందిని కూడా రక్షించడం జరిగింది. ఆ సమయంలో కొంత ప్యానిక్ అయిన ప్రయాణికులు కూడా కొంతమంది అపస్మారక స్థితిలోకి వెళ్ళిన పరిస్థితుల్లో వాడు కూడా సురక్షితంగా బయటికి తీసి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి కూడా తరలించడం జరిగిన సంఘటన అయితే మొదటగా అయితే కూడా ఆ లిఫ్టు పరిమితికి మించి అధిక బరువు అందులో ప్యాసింజర్స్ ఎక్కడం దీనికి ప్రధాన కారణంగా అయితే ఆర్పీఎఫ్ సిబ్బంది చెబుతున్నారు. అక్కడ లిఫ్ట్లో ఇప్పటికే బోర్డులు ఏర్పాటు చేసాము, 8 మంది కంటే ఎక్కువ కాకూడదని. కానీ ప్రయాణికులు ఏం పట్టించుకోకుండా పరిమితికి మించి 14 మంది ప్యాసింజర్లు ఎక్కడం దీనికి ప్రధాన కారణం అని చెప్పేసి ఆర్పీఎఫ్ సిబ్బంది జరుగుతున్నారు. అయితే జరిగిన సంఘటనల మీద కూడా ఆర్పీఎఫ్ సిబ్బంది కేసు నమోదు చేసుకుని విచారణ అయితే చేపట్టారు. ఎందుకంటే గతంలో ఎన్నో జరగలేదు, ఇది కేవలం లిఫ్ట్ లోపం వల్ల లేకపోతే వేరే కారణాలు ఏమున్నాయని చెప్పేసి ఆ కోణం కూడా ఆర్పీఎఫ్ సిబ్బంది అయితే విచారణ చేస్తున్నారు. జరిగిన సంఘటన దృష్టి అయితే అందరూ ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు జరిగిన ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి హాని జరగలేదు, కనీసం గాయాలు కూడా కాలేదు. కాబట్టి అందరూ సురక్షితంగా బయటపడటం, ఆర్పీఎఫ్ సిబ్బంది తక్షణమే స్పందించి వారిని రక్షించడం కూడా జరిగింది. కాబట్టి అందరూ ఊపిరి పీల్చుకున్న పరిస్థితి మార్కాపురం రైల్వే స్టేషన్ అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మీతో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.